ఓం నమో వెంకటేశాయ. మేము ఎన్నో రోజుల నుంచి ఈ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని అనుకున్నామని. స్వర్ణగిరి టెంపుల్ మనకి వరంగల్ హైవేలో యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. సో వరంగల్ హైవే టు యాదగిరిగుట్ట వెళ్ళే రూట్ మధ్యలో మనకి స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది. సో మేము హైదరాబాద్ నుంచి 11 కల్లా స్టార్ట్ అయ్యామండి. 11 to 12 కల్లా స్టార్ట్ అయ్యాం. సో దట్ ఒక 1 అవర్లో మనం రీచ్ అయిపోవచ్చు అని. సో వెరీ ఎక్సైటెడ్ ఉంది, ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ టెంపుల్ వాట్ ఐ హ్యావ్ సీన్ నౌ. ఈ రూట్ వచ్చేసండి మనకి హైవే నుంచి మనము యూటర్న్ చేసుకొని ఇటు లోపలికి వెళ్ళాలన్నమాట, స్వర్ణగిరి టెంపుల్ లోపలికి. సో ఇక్కడికి ఎంటర్ అయిన వెంటనే కూడా చాలా పీస్ఫుల్ ఉంది. సో మనకి స్వర్ణగిరి టెంపుల్ మనకి ఇక్కడ మన మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా దూరం ఉంటుందన్నమాట. సో దట్ ఆ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. మనకి ఏంటంటే జస్ట్ మనం తిరుపతి కొండలు ఎలా ఎక్కుతామో సేమ్ వైబ్స్ అనేవి కనిపించాయి నాకు, ఎందుకంటే పక్కన కొండలు, రోడ్డు. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో లెట్స్ సీ, మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. స్వర్ణగిరి టెంపుల్లో మనకి తిరుపతిలో ఉన్నట్టే నిత్య అన్నదానం హాల్ అనేది ఉందండి. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా నిత్య అన్నదానం గురించి చేస్తున్నారు. సో దట్ ఇక్కడ మేము కూడా అన్నం తినేసి టెంపుల్ దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇది టెంపుల్ లోపల వ్యూ అండి. సో ఇక్కడ మీకు పంపిస్తున్నారు కదా, ఇక్కడ మనకి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అయ్యి టెంపుల్ లోపల దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ అనేది వ్యూ అనేది చూడండి ఎంత బాగుందో. సో దట్ ఆ విగ్రహాలు కానీ
ఆంజనేయ స్వామి విగ్రహం గూడా ఉందండి. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది విగ్రహం. చాలా హైట్‌లో కట్టారు. ఈ టెంపుల్‌కి ఇంకోటి మెయిన్ హైలైట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గారండి. ఇక్కడ మనకి ఏంటంటే వెంకటేశ్వర స్వామి గారు ఒక కనువులో ఉంటారు. అది కూడా పడుకొని ఉంటారు.